నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. నమస్తే అండి. రేవంత్, ఈ మధ్య కాలంలో ఈ ఆర్థిక మోసాలు, ఆర్థిక నేరాలు ఎక్కువైపోతున్నాయి. అవునండి. అది రియల్ ఎస్టేట్లో జరుగుతున్నాయి, స్టాక్ మార్కెట్లో జరుగుతున్నాయి, గోల్డ్ మార్కెట్లో జరుగుతున్నాయి. ఈ చిట్టీలు అంటూ కూడా పెద్ద పెద్ద కంపెనీస్, ఏది కార్పొరేట్ లెవెల్లో ఉండే కంపెనీస్ కూడా చిట్టీలు వసూలు చేయడం దగ్గర కూడా మోసాలు జరుగుతున్నాయి. అవును. అంటే అక్కడ ఎక్కడని కాదు, ప్రతి సెక్టర్లో మోసమే జరుగుతుంది. కాబట్టి అంటే ఇప్పుడు మోసపోవడం తప్పు అంటారా, మోసం చేసేవాడి తప్పు అంటారా? అండ్ అసలు ఇటువంటి మోసాలకు మనం ఏ విధంగా దూరంగా ఉండాలి, ఇటువంటి మోసాల నుంచి మనం త్వరగా తెలుసుకొని మనం ఏ విధంగా బయటకు రావాలంటారు? అసలు ఇక్కడ ఒక ఫన్నీ పార్ట్ ఏంటి అని అంటే, వీటిల్లో ఎక్కువ మోసపోయే చదువుకున్న వాళ్ళే. మీరు గమనిస్తే మ్యాక్సిమం అందరు ఎంప్లాయీసే. పల్లెటూరులో ఇట్లాంటి మోసాలు సహజంగా ఎక్కువ తక్కువ ఉండవు, వెరీ లిమిటెడ్. అండ్ ఈ మోసాల సైజు కూడా చాలా పెద్దవి, కొన్ని వేల కోట్లు టుగెదర్, ఆల్ టుగెదర్. ఇట్ మైట్ ఈవెన్ క్రాస్ కొన్ని 1,00,000 కోట్లు కూడా దాటచ్చు అవి ఆల్ టుగెదర్. ఏమంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఎత్తిపడేశారంటే 200 కోట్లు అంటున్నారు. ప్రీలాంచ్ ఆఫర్, ఏది ముట్టుకున్నా 200-300 కోట్లు అంటున్నారు. సరదాగా మాట్లాడుతున్నారు. అండ్ దాంతోపాటుగా రీసెంట్గా కూడా హైదరాబాద్లో ఏదో ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి ఓపెన్ చేసి కొన్ని లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని డబ్బులు ఇవ్వడం ఆపేసి సడన్గా బోర్డు తిప్పేశారు. అలానే స్టాక్ మార్కెట్లో కూడా మీకు మా ట్రేడింగ్ యాప్ ప్రొవైడ్ చేస్తాము, మీకు మంచి మంచి కాల్స్ ఇస్తాము 100%. రీసెంట్గా కేరళలో ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ లాయర్ 80 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఫేమస్ లాయర్. నాకు యాప్ గురించి చాలా బాగా తెలుసు. మా వాళ్ళు చాలామంది దాంట్లో కొంతమంది ఉన్నారు బలైన వాళ్ళు. నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. సో బేసిక్ ఆర్థిక మోసాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో ఎక్కువ మోసపోయేది చదువుకున్నాడు. గోల్డ్ మార్కెట్లో కూడా ప్రతి చోట. గోల్డ్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే 22 క్యారెట్స్ అంటే 18 క్యారెట్స్ని 22 క్యారెట్స్ పెట్టి అమ్మేయడం, ఇంకా అక్కడ కూడా తయారీల లోపాలు, ప్రతి చోట మోసాలు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళిన ఒక వేటగాడు వాళ్ళు ఎక్కడేస్తాడు? చేపలు ఎక్కడ ఎక్కువ ఉంటే వాడికి ఎక్కువ అవైలబిలిటీ ఎక్కడ ఉంటుందో అది చూసుకుని అక్కడ వలేస్తాడు. అంతేగా? అంతే. ఆ చేపలన్నీ అక్కడ ఎందుకు ఎక్కువ ఉంటాయి? వాటికి అక్కడ ఆహారం దొరుకుతుంటుంది. రైట్. అయితే అక్కడ ఆహారం ఉండాలి ఎంతో కొంత, లేకపోతే వీడే ఒక ఆహారం చేసి ఉండాలి. ఎరేస్తాం కదా. రైట్. ఇక్కడ కూడా అంతే. ముందు ఎరేస్తారు, ఒకళ్ళిద్దరు వస్తారు, వాడికి నిజంగా నిజాయితీకి డబ్బులు ఇస్తాడు. ఆ మధ్యలో ఏదో ప్రాంజీ స్కామ్ కూడా చాలా పెద్దది ఉంది, పేరు కూడా గుర్తులేదు. 1,00,000 రూపాయలు కడితే మీకు ఒక బిజినెస్, మీరు బిజినెస్ చేయొచ్చు, మీరు ప్రోడక్ట్స్ అమ్మాలి, ఏదో ప్రాంజీ స్కామ్ చాలా ఫేమస్ అయింది. షారూక్ ఖాన్ గారు పెద్ద పెద్దలు కూడా ఏదో పేర్లు XYZ వచ్చినాయి, వెరీ బిగ్. దాని పేరు నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. బేసిక్ ఎప్పటి నుంచో ఉంది అది. ఏది యాంవేనా? యాంవే కాదు, సమ్ అదర్ క్యూతో స్టార్ట్ అవుతుంది అది. మేబీ చాలా మంది తట్టేసి ఉంటుంది ఈ పాటికి అది. ఓకే. సో బేసిక్గా చాలా మంది అందులో కూడా బలయ్యారు. సో బేసిక్గా ఏంటి అని అంటే, ఎక్కడైతే అత్యాశ ఎక్కువ ఉంటుందో అక్కడ స్కామ్స్కి మాత్రం అవకాశాలు ఎక్కువ ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను, ఆశకి అత్యాశకి మధ్యలో చాలా తేడా ఉంటుంది. ఆశ దారి చూపిస్తుంది, అత్యాశ కళ్ళకి గంతలు కట్టేస్తుంది, నిజాన్ని దాచిపెట్టేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, నేను చాలా మందిని అట్లా మోసపోయిన వాళ్ళని కలిసారు, నాతో మాట్లాడారు, ఏం చేయాలి XYZ అని. కాబట్టి నేను వాళ్ళ అసలు అక్కడ హ్యూమన్ ఎమోషన్ ఎట్లా పనిచేస్తుంది, వాళ్ళ కండిషన్ ఏంటి అనేది నేను చెప్తాను. వాళ్ళు పెట్టుబడి పెట్టేటప్పుడు కొంతమంది పెట్టేటప్పుడే నా దగ్గరకు వస్తారు, పెట్టచ్చా, నేను వద్దంటాను, స్టిల్ దే విల్ గో. సో అక్కడ వాళ్ళ ఎమోషన్ ఏంటి అనేది, సో ఈ ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి అనేది మన యూఎస్కి అర్థం కావాలి, ఎక్కడ ఎట్లా మోసపోతుంటాము అనేది. 10 లక్షలు పెడితే వాడు నాకు యావరేజ్గా నెలకు వచ్చేసరికి 10 రూపాయలు వడ్డీ ఇస్తాడంట, అందులో 8 రూపాయలు నాకు ఇచ్చి 2 రూపాయలు వాడు ఉంచుకుంటాడంట అని చెప్పేసి అన్నాడు. ఎక్కడ పెట్టుబడులు పెడతారు వాళ్ళంటే స్టాక్ మార్కెట్లో అన్నాడు. స్టాక్ మార్కెట్ చరిత్రలో ట్రేడింగ్లో 5%కి మించి కన్సిస్టెంట్గా డబ్బులు చేసిన చరిత్ర ఎవరికీ లేదు. 10% అంటున్నట్టు ఖచ్చితంగా వాడు మోసగాడై ఉంటాడండి, చూసుకోండి అని చెప్పేసి అన్నాడు. పెట్టాడు, పోగొట్టుకున్నారు, వచ్చారు. ఇంకొకటి రియల్ ఎస్టేట్ విషయంలో కూడా అంతే. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, చాలామంది క్లయింట్స్ నాతో మాట్లాడుతుంటారు. మనం ప్రీ లాంచ్ ఆఫర్లో తీసేసుకుంటే చాలా తక్కువకి వస్తుంది కదా, 2 సంవత్సరాల్లో డబుల్ అయిపోద్ది కదా, అంటే దాదాపుగా అంతా 50% CAGR. రైట్. 50% CAGRతో డబుల్ అయిపోతుంది కదా, మనం ఆ పని చేద్దామని చెప్పి. సో బేసిక్గా ఒకప్పుడు నడిచింది ఇది. తర్వాత ఏమైంది అంటే, అక్కడ ఆశ పడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని గమనించి స్కామర్స్ వచ్చారు. సేమ్ అంతే, ఎక్కడెక్కడైతే ఆశ ఎక్కువగా కనిపిస్తుందో, అటు చిట్టీలు
చిట్టీలు కూడా చాలామంది ఇండియన్స్ కడుతూ ఉంటారు. ఎవరైతే ఎక్కువ ₹1 వర్కౌట్ చేసి చూపిస్తాడని కనిపిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడెక్కడైతే ఎక్కువ ఆశ పడతారో జనాలు అక్కడికే స్కామ్స్టర్స్ వస్తారు, ఇంకెక్కడ ఉండదు. మీరు వినండి కావాలంటే, రియల్ ఎస్టేట్లో బాగా వినపడతాయి, చిట్టీల్లో బాగా వినపడతాయి, ట్రేడింగ్లో బాగా వినపడతాయి. మిగతా వాటిల్లో పెద్ద ఎత్తున ఉండవు, మిగతా చిన్న చితకాయ నడుస్తూ ఉంటాయి అంతే, ర్యాండమ్గా నడిచాయి. సో బేసిక్గా ఎక్కడైతే మనం అత్యాస పడతామో అక్కడ. ఇక్కడ ఒకటే మాట అడుగుతా, మనకి బంగారం అనేది యావరేజ్గా 8 to 9% గ్రో అవుతుంది, సంతృప్తి చెందాం. మనం చిట్టీలు కట్టుకుంటే యావరేజ్గా ₹1 వడ్డీ వస్తూ ఉంటుంది, సంతృప్తి చెందాం. భూములు కొనుక్కున్నప్పుడు యావరేజ్గా ఒక 10%, 11% రిటర్న్ వస్తుంది, సంతృప్తి చెందాం. ఇది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకున్న 15% అయితే వస్తుంది. చాలదా? నీకు 24% కావాలా, 48% కావాలా? నెల నెలకి డబ్బులు అయిపోవాలా? డబ్బులు దీని అంటారు అత్యాస. వెల్త్ క్రియేషన్కి ప్రాసెస్ ఏంటి? స్టడీ గ్రోత్. దేర్ ఈజ్ నో మీనింగ్ ఆఫ్ ఈజీ మనీ ఇన్ దిస్ వరల్డ్. ఈజీ మనీ ఉంది అని అంటే అక్కడ ఖచ్చితంగా క్రైమ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. క్రైమ్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఈజీ మనీ అనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు. ఇప్పుడు అక్కడ ఈజీ మనీ అని తెలిసిన తర్వాత, డబ్బులు ఊరికే రావు అని తెలిసిన తర్వాత కూడా, అండ్ పక్కన ఉన్న వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ మీకు అడ్వైస్ చేసి హెచ్చరించిన తర్వాత కూడా వెళ్ళి పెట్టావు అని అంటే స్కామ్స్టర్దా తప్పు, మీద తప్పు? నువ్వు అత్యాస పడ్డావు, అసలు అత్యాస తప్పు కదా. నువ్వు అసలు కంప్లీట్గా ఏదో రావాల్సిన దాన్ని పక్కకు పెట్టి అత్యాసకు అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అని చెప్పి డబ్బులు పెట్టి. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తా, 10 లక్షలు ఇస్తానంట, జరిగింది, ఇది జరిగిన వాస్తవం. నా నియర్ సర్కిల్లో 10 లక్షలు ఇస్తాడంట ట్రేడింగ్ కోసము. షూరిటీ కింద 10 లక్షల వర్త్ బంగారం ఇస్తాడంట వీళ్ళ దగ్గర పెట్టుకోవడానికి. ట్రేడింగ్ చేసి మళ్ళీ వడ్డీ ఇస్తాడంట. ఒకటే క్వశ్చన్ అడిగా, ఆ బంగారమే ఉంటే వాడు దాన్ని అమ్ముకొని వాడే ట్రేడింగ్ చేయొచ్చు కదా, నీకెందుకు ఇస్తాడు? అసలు పోయి పెట్టాడైనా వినకుండా. నువ్వు లాజిక్ వినట్లేదు. అబ్బా నువ్వు ఎంతసేపటికి వడ్డీ చూస్తున్నావు, వాడు షూరిటీ ఇస్తాడు అంటున్నావు, వాడు ఇయ్యలే. వాడు డబ్బులు తీసుకున్నాడు, ముందే 5 లక్షలు తెచ్చాడు, తర్వాత 2 లక్షలు తెచ్చాడు, మిగతా 3 లక్షలు తీసుకొని పారా జంపు అయిపోయింది. అది కూడా కాదు, జంప్ దానికంటే ముందేంటి, సార్ ఒకసారి గోల్డ్ ఇస్తారా, మా కస్టమర్లకు శాంపుల్ చూపించాలని 10 కోట్లు తీసి అది కూడా తీసుకొని పెట్టాడు. జరిగింది ఇది. అరే ఇంత ఇల్లాజికల్గా ఎట్లా ఆలోచిస్తున్నారు? వాడి దగ్గర నిజంగా బంగారమే ఉంటే అంత వర్త్, వాడు దాని మీద లోన్ తీసుకొని మరి వాడు ట్రేడింగ్ చేసేవాడు కదా. వాడికి లోన్ ఈజీ కదా, లేదా అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా ట్రేడింగ్ చేయడానికి. నువ్వే ఇవ్వాలా వాడికి డబ్బులు? మోసం చేసేవాడు ఇలాంటి ఆశలు చూపించే మోసం చేస్తాడు. మోసగాడి మాట ఎప్పుడు స్వీట్గా ఉంటుంది, మీకు నేర్పించేవాడి మాట ఎప్పుడు కఠినంగా ఉంటుంది, చేదుగానే ఉంటుంది. మన సమాజంలో ఉన్న దరిద్రం ఏంటి అని అంటే అట్లాంటి వాడు నమ్ముతాడు. కఠినంగా నీకు నాలెడ్జ్ ఇచ్చి నేను సరిదిద్దేవాడినేమో బూతులతో తిడతారు కదా. నేను రాకెట్ని ఆకాశంలో పంపుతాను రాళ్లతో కొడతాడు. మసిమూసి మారేడుకాయ చేస్తానంటేనేమో దండేసి దండం పెడతారు. దట్ ఈస్ హౌ థింగ్స్ వర్క్స్ ఇన్ ఇండియా, నాట్ జస్ట్ ఇన్ ఇండియా, మేబీ ఎవ్రీవేర్. బట్ మన ఈ సమాజంలో ఉన్నాం కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. మోసగాళ్ళకు ఉండే విలువ నిజాయితీగా నాలెడ్జ్తో పనిచేసేవాడికి ఉండదు, వాళ్ళని నమ్మం మనం. సో బేసిక్ ఇక్కడ మోసపోవటం అనేది మనదే తప్పు. మోసం చేసేవాడు ఎట్లయినా ఈజ్ ఎ క్రిమినల్, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. బట్ ఆ క్రిమినల్కి అవకాశం ఇచ్చింది ఎవరు? నీ ఆశ. నువ్వే ఇచ్చావు అవకాశం, నువ్వు ఎందుకు అత్యాస పడుతున్నావు? ఎవడో వస్తాడు ఏదో యాక్చువల్గా ఏదో రకరకాల రాంగ్ సెల్లింగ్స్, అంత రిటర్న్స్ ఇస్తాం, ఇంత రిటర్న్స్ ఇస్తాం. మీరు ఎవరినైనా గమనించిన నా దగ్గర 100 మంది కొంతమందిని కాపాడగలిగాను, గట్టిగా క్లాస్ పీకో అది చేసో ఇది చేసో కొంతమందిని ఆపగలిగాను. బట్ అందరినీ ఇట్లాంటి ఏదో సోషల్ మీడియాలో మనం ఏదైనా మాట్లాడుకుంటే అట్లీస్ట్ 4గురికి చేరి ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎవరైనా కానీ మీకు వచ్చే రిటర్న్స్ అనేవి 15% ఇస్తుంది అంటే దట్ ఇస్ ద గోల్డెన్ రిటర్న్. గోల్డెన్ రిటర్న్. సేఫ్ అండ్ రెగ్యులేటెడ్ అసెట్స్లో డబ్బులు పెట్టుకోండి. అన్నిటికంటే పెద్ద మోసం అదేంటి క్రిప్టో కరెన్సీ. బిట్కాయిన్స్ ఈ పక్కన పెట్టండి, అవి ఏదో నడుస్తున్నాయి. ఒక లేని క్రిప్టో కరెన్సీని తయారు చేస్తాడు వాడు, ఒక వెబ్సైట్ తయారు చేస్తాడు. ఓకే, వెబ్సైట్ తయారు చేసేసి మీరు ఈ కాయిన్ని ₹10 పెట్టుకుంటే లేదా ఇంత పెట్టుకుంటే మీకు అంత డబ్బులు వస్తాయి, XYZ అంత పెరుగుద్ది. మీరు బిట్ కాయిన్ చూడండి ఇప్పుడు దాదాపుగా 65 లక్షల దగ్గర ఉంది, మీరు కొనాలంటే కొనలేరు, ఈ కాయిన్ కూడా అట్లా పెరుగుద్ది అని చెప్పి ఆశ చూపిస్తారు. అది ఎవరిదో దానికి ఆ కాయిన్ ఏంటి, ఆ గోల్ ఏంటి? చాలామంది పెట్టారు, 50 లక్షలు, ₹1,00,00,000 పెట్టారు. పోయిన డబ్బులు మింగలేరు, కక్కలేరు, అనాథరైజ్డ్. ఎవరికి చెప్పుకుంటారు పోయి? మీరు ఎక్కడ ఏమీ లేవు ప్రూఫ్స్, పోయినాయి. ఎందుకు 2014 నేనే ఓటుకున్నా ₹50,000 ఆ రోజుల్లో. ఇట్లాంటిది పిచ్ కాయిన్ 1 కాయిన్ ఉంటుంది, కొంతమంది తెలిసే ఉంటుంది. ఆ రోజుల్లో బిట్ కాయిన్ వాల్యూ 25,000, 50,000 పెడితే నాకు 2 కాయిన్స్ వచ్చాయి. నా దగ్గర సుమారుగా ఈ రోజు 1.5 ఉండేదేమో. ఆ రోజు నేను 25,000 బిట్ కాయిన్ 25,000 ఇదైతే తక్కువకి వస్తుందని చెప్పి నాకు తెలియక నేను మోసపోయినాను ఒక టైంలో. దెన్ ఐ లెర్న్డ్
అక్కడే నా జర్నీ మొదలైంది క్రిప్టో కరెన్సీ 2014, నాట్ నౌ, వెరీ లాంగ్ బ్యాక్, 14-15 ఆ రోజుల్లో. ఫ్రమ్ దెన్ బిట్ కాయిన్ హ్యాస్ స్టార్టెడ్. ఆ రోజుల్లోనే ఐ యూస్ టు మైన్ బిట్ కాయిన్స్ ఇన్ మై కంప్యూటర్. ఆ రోజుల్లో మైనింగ్ జరిగేది. ఇప్పటికీ మైనింగ్ జరగాలంటే పెద్ద ఫ్యాక్టరీ కావాలి. ఆ రోజుల్లో కంప్యూటర్లో కూడా మైన్ చేసేయచ్చు. లైక్ ఐ వాజ్ అవేర్ ఫ్రమ్ సో లాంగ్ టైమ్. ఇట్లాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. సో అత్యాస పనికిరాదు. రియలిస్టిక్గా ఉండండి. రెగ్యులేటెడ్ దానికి మాత్రమే వెళ్ళండి. రిజిస్టర్డ్ పీపుల్ని మాత్రమే నమ్మండి. లైసెన్స్ లేని ఎంకరేజ్ చేయకండి. రూపాయి ఎక్కువ ఇస్తానంటాడు కానీ సెక్యూరిటీ లేదు. మీరు కష్టార్జిత మొత్తం పోద్ది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.